స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ-లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సుబ్బారావు గారు. నమస్తే అండి. కొన్ని సందర్భాల్లో అప్పటిదాకా బాగున్న పిల్లలు సడన్గా డల్ అవుతూ ఉంటుంటారు. పేరెంట్స్ ఎంత అడిగే ప్రయత్నం చేసినా వాళ్ళు చెప్పడానికి ముందుకు రారు. తెలియకుండానే చిన్న చిన్న మార్పులు కనిపిస్తూ ఉంటాయి. ఎలోన్ అయిపోతూ ఉంటారు, ఎక్కువ ఏది ఎక్స్ప్రెస్ చేయరు. దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఆ మనసులో ఉన్న బాధని పేరెంట్స్ ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు అంటారు? ఈ బాధను తెలుసుకోవడం అనేటువంటిదండి ఒక భావోద్వేగ స్థితి అండి. అంతేకాకుండా ఇది చాలా పేరెంటింగ్లో ఒక శక్తివంతమైన విండో ఇది. సో థ్యాంక్ యూ ఫర్ గెటింగ్ సచ్ టాపిక్ ఉషా గారు ఫర్ అవర్ డిస్కషన్. ఇప్పుడు అసలు సమస్య ఏంటంటే అప్పటి వరకు పిల్లలు చాలా అంటే నిన్నటి వరకు కూడా చాలా ఆనందంగా ఉంటారు, ఎంతో ఆడుకుంటూ ఉంటారు, కలిసిమెలిసి ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు డిసిప్లిన్గా చేసుకుంటూ ఉంటారు. ఒక్కసారిగా డల్ అయిపోతారు. సో ఒక్కసారిగా డల్ అయిపోయినప్పుడు ఏం జరిగింది అసలు దీనికి సంబంధించిన కారణం ఏమిటి, దీన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, అసలు ఎలా తెలుసుకోవాలి దీన్ని అసలు. సో ఇది ఇగ్నోర్ చేస్తే వచ్చేటువంటి సమస్యలు ఎట్లా ఉంటాయి అనేటువంటిది చాలా ఆసక్తికరమైనటువంటి విషయం అండి. దాంట్లోకి వెళ్ళే ముందు ఉషా గారు, ఈ రోజున మన తెలుగు స్టేట్స్లో తీసుకుందాము. ఎవరైనా పేరెంట్స్ 10 మంది పేరెంట్స్ని తీసుకుని మీ జీవితంలో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అని అడిగితే పిల్లల విషయం అని ఖచ్చితంగా 8 నుంచి 9 మంది పిల్లలు నేను ఎంత కష్టపడినా ఎంత చేసినా ఏమి చేసినా సరే పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనేటువంటిదే చెప్తారండి. సో మరి ఆ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అంటే ఒక స్కూల్లో జాయిన్ చేసి కావలసినటువంటి సౌకర్యాలు ఇస్తే సరిపోతుందా? అదే స్థాయిలో అంటే మనం దాన్ని ఎంతైతే ప్రేమిస్తున్నామో మన జీవితమే పిల్లలు అనుకునేటువంటి సందర్భంలో ఎంత సమయం ఇస్తున్నాము? డబ్బులు ఇస్తే ప్రేమ వస్తుందా? డబ్బులు ఇస్తే ఆప్యాయత వస్తుందా? రైట్. సో ఈ అంశాన్ని ఒక్కసారి పేరెంట్స్ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. అంటే మన జీవితంలో పర్టికులర్లీ మన సౌత్ ఇండియాలో కానివ్వండి, తెలుగు పేరెంట్స్ కానివ్వండి, నా జీవితం పిల్లల్ని మంచి స్థాయికి తీసుకురావటం, నేను ఎంత కష్టమైనా పడినవ్వండి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి మనం అంటే మన జీవితమే దాన్ని అనుకునేటప్పుడు ఆ జీవితానికి మనం కేటాయించేటువంటి సమయం ఎంత ఉంది అని ప్రతి పేరెంట్ ఒక్కసారి ఆలోచించవలసినటువంటి అవసరం ఉంటుంది. అంటే కేటాయించవలసిన సమయం అంటే మనం అన్నీ ఇస్తున్నాం కదని కాదు. సో మనం ఎంత శ్రద్ధగా మాట్లాడుతున్నాము, ఆ సమస్యను తెలుసుకోవడానికి ఏం చేస్తున్నాం అనేటువంటి ఆలోచించవలసినటువంటి అవసరం ప్రతి ఒక్కరిలో ఉంది. ఈ ప్రశ్నతో దీన్ని నేను మొదలు పెట్టబోతున్నాను. సో ఇక్కడండి పేరెంట్స్ ఏమి ఇట్లాగా అనుకునేటప్పుడు నాకు జనరల్గా ఎవరినైనా పిల్లల్ని చూస్తేనండి నాకు 3 లక్షణాలు కనిపిస్తాయి. ఒకటి, అనంతమైన శక్తి. ఆ పిల్లలు రేపొద్దుట ఈ ప్రపంచాన్ని ఏ విధంగా వెళ్తారు అనేటువంటిది ఎవరికీ తెలియదు, ఎంత స్థాయికి వెళ్తారు అనేటువంటిది ఎవరికీ తెలియదు. రెండవది ఆనందం అండి. ఇక మూడవది వచ్చేటప్పటికి స్వచ్ఛత అండి. ఆ పిల్లల్లో ఎంత స్వచ్ఛత అంటే చిన్నప్పుడు మనం పిల్లల్ని చూసినప్పుడు అప్పటికప్పుడు దెబ్బలాడుకుంటారు. అమ్మ కొడుతుంది లేకపోతే తిడుతుంది, చక్కగా నాన్న దగ్గరికి వస్తాడు, ఏదో ఒక సూతింగ్ 2 మాటలు చెప్తే మళ్ళీ వెళ్ళిపోయి అమ్మ దగ్గరికి వెళ్తాడు. అన్న అక్క లేదా అన్న చెల్లి ఎంత చక్కగా అంటే అంత స్వచ్ఛంగా ఈ ప్రపంచం కూడా ఉంటే ఎంత బాగుంటుందండి. సో ఆ సందర్భంలో అంటే మీకేమనిపిస్తుంది ఎవరినైనా పిల్లల్ని చూస్తే మీకు గుర్తుకొచ్చేటువంటి? మా అబ్బాయేనండి ఎగ్జాంపుల్. మా అబ్బాయి చిన్న బాబు ఉన్నాడు, కొన్నిసార్లు అరచినా చేసినా మళ్ళీ నవ్వుకుంటూ వాళ్ళ దగ్గరకు వస్తూ ఉంటుంటారు. కల్మషం లేని మనస్తత్వాలు వాళ్ళవే అని చెప్పుకోవాలి. సో అంటే నేనేమనుకుంటానంటే అండి ఈ ప్రకృతి ఆ స్వచ్ఛతని ఇస్తుందంటే వాటర్ అయినా కానివ్వండి, గాలి అయినా కానివ్వండి, పిల్లలైనా కానివ్వండి. ఆ తరువాత మనకున్నటువంటి కొన్ని బిలీఫ్ సిస్టము, కొన్ని వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని ఆ మాలిన్యాన్ని మనం తీసుకొస్తాం. కొంతవరకు అవసరం లేనటువంటివి. సో ఈ సందర్భంలో మనం మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ అండి, అసలు ఏంటి ఈ బాధని ఎట్లా అర్థం చేసుకోవాలి మనం అనుకునేటప్పుడు ఒక 3 సందర్భాలు మనం ఇక్కడ చూడొచ్చండి. అందులో మొదటిది ఒంటరి అవ్వటం. సో పిల్లలు అప్పటి వరకు యాక్టివ్గా అందరితో కలిసిమెలిసి ఉన్నటువంటి పిల్లలు ఒక్కసారిగా ఒంటరి అవుతారు. సో వాళ్ళు గదిలోనే ఉంటారు. పిల్లలు పిలిచినా అంటే ఫ్రెండ్స్ పిలిచినా ఆడుకోవడానికి వెళ్ళరు, రెస్పాండ్ అవ్వరు. సో మనం పదే పదే మాట్లాడినప్పుడు ఆ ఇంప్లికేషన్స్ మరలా అంటే పదే అడిగినప్పుడు ఆ ఇంప్లికేషన్స్ వేరే లెవెల్లో ఉంటాయి.
సో మరి దీనికి కారణం ఏమిటి? సో ఒంటరి అయిపోవడానికి కారణం. సో ఒంటరి అయిపోవడానికి మొట్టమొదటి కారణం పాజిటివ్ కాంటాక్ట్లో తీసుకునేటప్పుడు ఒక్కసారి చదువులో వెనకబడి ఉండొచ్చు. చదువులో పేరెంట్స్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ మీట్ కాలేకపోవచ్చు, లేదా పేరెంట్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ రియలిస్టిక్గా లేకపోవచ్చు. సో ఇవి పాజిటివ్ రీజన్స్ అనుకుంటే, ఇక మనకి తెలియనటువంటి కొన్ని రీజన్స్ ఉంటాయండి. సో ఆ రీజన్స్ ఏమిటి అంటే, ఎవరైనా వాళ్ళని భయపెట్టడం కానివ్వండి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొన్ని మనం చర్చించాల్సినటువంటి అంశమే కొంచెం లైంగిక వేధింపులు కానివ్వండి, చిన్నపిల్లల నుంచి కూడా అనేక మనం వింటూ ఉన్నాము. సో ఇవి అంటే ఆ సందర్భంలో ఎలా ఉంటుందంటే, మన పిల్లలు మనతోనే ఉంటారు, ఏదో చెప్పాలనుకుంటారు, చెప్పలేనటువంటి పరిస్థితి. సో దీన్ని మనం చాలా జాగ్రత్తగా, మదర్స్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి అవకాశం వాళ్ళకు ఉంటుంది, ఆ శక్తి కూడా వాళ్ళకు ఉంటుంది. సో దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకునేటప్పుడు అంటే ఒక్కసారి ఏమవుతుందంటే, పేరెంట్స్తో వచ్చేటప్పుడు కొంచెం కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి, అవి ఉంటాయి, ఒక రోజు ఉంటాయి, 2 రోజులు పోతాయి. ఎప్పుడైతే ఈ లక్షణాలు అదే పనిగా కొనసాగుతూ ఉన్నాయో ఖచ్చితంగా మనం అక్కడ ఆలోచించవలసినటువంటి అవసరం, కొంచెం లోతుగా వెళ్ళవలసినటువంటి అవసరం. సో ఈ సందర్భంలోనండి ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. అంటే ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకోకపోతే సహాయం చేసిన వాళ్ళు అవ్వమండి. సుమారుగా 5 సంవత్సరాల క్రితం బెంగళూరులో మన దగ్గర ఒక స్టూడెంట్ ఉండేది, ఒక అమ్మాయి. ఆ అమ్మాయి ఎప్పుడు చక్కగా ఉండేటువంటి అమ్మాయి ఒక్కసారిగా డల్ అయిపోవటం, చాలా లో అయిపోవటం, చదవలేకపోవటం అనేటువంటి పరిస్థితుల్లో ఉంది. ఏదైతే మన సిస్టమ్ ఉందో, మన సిస్టమ్ ప్రకారం మనం ఎప్పుడు కూడా అనలైజ్ చేస్తూ ఉంటాం కాబట్టి, ఓకే ఎందుకు ఇట్లాగ అవుతుంది అనేటప్పుడు, సో ఎందుకు చెప్పలేనటువంటి పరిస్థితి, ఆ అమ్మాయి కూడా చెప్పలేకపోతుంది. సో ఆ సందర్భంలో మనం లేడీ ఫ్యాకల్టీని అరేంజ్ చేసి మీరు పోయి కనుక్కోండి అసలు ఏమిటనేటువంటిది, కొంచెం పర్సనల్గా మాట్లాడండి అని అనుకునేటప్పుడు, మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత 2-3 రోజుల తర్వాత ఆ అమ్మాయి ఓపెన్ అయింది. సో ఏమి జరిగింది అంటే, ఆ అమ్మాయికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి. ఏంటి చెప్పుకోలేనటువంటి పరిస్థితి? ఆ లైంగిక వేధింపు మరి ఎవరి దగ్గర నుంచో కాదు, తండ్రి దగ్గర నుంచి. సో అంటే మనం ఇంత ఎఫర్ట్ పెట్టి అంత ప్రేమగా వాళ్ళని చూసినప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది. అంత వ్యవస్థ ఎక్కడ ఉంటుందండి? ఇంటిలోనే తండ్రి దగ్గర నుంచి. ఒక 5 సంవత్సరాల క్రితం జరిగినటువంటి వాస్తవికమైనటువంటి ఘటన నా ముందు జరిగినటువంటిది. సో లేడీ ఫ్యాకల్టీని పంపించి మాట్లాడించిన తర్వాత, ఇది తెలిసిన తర్వాత ఎలా చేయాలి, ఎలా డీల్ చేయాలి, ఇప్పుడు దీన్ని ఈ సమస్యను ఎట్లా పరిష్కరించాలి చెప్పండి. సొంత తండ్రే. సో అప్పుడు కొంచెం జాగ్రత్తగా మళ్ళీ ఆ కంపెనీ హెడ్ క్వార్టర్స్ కాల్ చేసి అసలు ఏం చేద్దామని కొంత గవర్నమెంట్ హెల్ప్ తీసుకుని, పోలీస్ డిపార్ట్మెంట్ హెల్ప్ తీసుకుని అక్కడికి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. మన టీచర్స్ కూడా అక్కడికి వెళ్ళారు, మాట్లాడారు. అంతా చూసిన తర్వాత అది నిజమని తెలిసిన తర్వాత అమ్మాయిని రిహాబిలిటేషన్ సెంటర్స్కి వేరే చోటకి పంపించారు. గవర్నమెంట్ అండ్ ఓవర్లో ఉండేటువంటి హాస్టల్ లాంటి దానికి. ఇంతకీ ఎవరు తీసుకొచ్చారు సార్ అసలు పాపని? మదరా మీ దగ్గర? లేదండి, మనమే ఐడెంటిఫై చేయడం. మదర్కి కూడా తెలియదు ఆ సందర్భంలో. సో మనమే ఐడెంటిఫై చేసి ఎందుకు ఈ అమ్మాయి లోగా ఉంటుంది, ఎందుకు ఇట్లా జరుగుతుంది పాపం అని. మరి ఇవి అంటే ఇప్పుడు నేను మగవాడిగా కొన్ని విషయాలు ఆడవాళ్ళతో మాట్లాడేటప్పుడు కొన్ని అడ్డంకులు ఉంటాయి. సో అందుకే ఒక లేడీ ఫ్యాకల్టీని పంపించి అసలు కనుక్కోండి అన్నప్పుడు 2-3 రోజుల తర్వాత విషయం మనకు అర్థమైనటువంటి విషయం. మరి ఇట్లాంటి సందర్భం అంటే ప్రపంచం ఈ రకంగా ఉందండి. సో ఇక్కడ నేనేమంటానంటే అండి, ఒక టీచర్ అనేటువంటి వాడు ఏకకాలంలో తల్లి, తండ్రి, అన్న, ఫ్రెండ్, లేదా నిస్వార్థంగా వాళ్ళ యొక్క ఉన్నతిని కోరుకునేటువంటి వ్యక్తిగా టీచర్స్ తయారైనప్పుడు టీచర్స్ యొక్క బాధ్యత కూడా అదేనండి. పూర్వం టీచర్ అనేటువంటి వాడి మీద ఆ ఊరు కానీ ఆ వ్యవస్థ కానీ ఆధారపడి ఉండేది. అంతటి గొప్ప రోల్ టీచర్ది. సో అలాంటి ప్లేస్ మనకి విద్యాలయాలు కావాలండి. సో ఇలాంటి సమస్యలు అంటే ఎక్కడో ఒక సైకాలజిస్ట్ దగ్గరగా వెళ్ళవలసినటువంటి పని లేదు. ఎప్పుడైతే టీచరు ఒక్కసారిగా ఈ 5 లక్షణాలు కలిగి ఉన్నామో ఒక్కసారి చూడండి ఆ విద్యాలయం యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుందో, అక్కడ పిల్లలు ఉండేటువంటి ఆనందం, ఆ స్వచ్ఛత ఎట్లా ఉంటుంది అనేటువంటిది. సో ఇక్కడ ఆ ఒంటరితనం రావటానికి చదువుకు సంబంధించినవి కావచ్చు, లేదా బయట నుంచి బెదిరింపులు కావచ్చు, లేదా ఈ వేధింపులు కావచ్చు అండి. ఇది ఒకటి ఒంటరి అయిపోవటానికి. ఇక రెండోది వచ్చేటప్పటికండి సైకలాజికల్గా మనం చూస్తే చిరాకుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అంతేకాకుండా వాళ్ళకి ఆత్మన్యూనత, ఆత్మస్థైర్యం తగ్గిపోతూ ఉంటుంది, ఆత్మన్యూనత భావం పెరుగుతూ ఉంటుంది. అంటే మనం జనరల్గా ఎప్పుడైనా ఏదైనా చెప్పినప్పుడు పదే చెప్పినట్టుగా ఫీల్ అవ్వటం, మీకు ఆన్సర్ బ్యాక్ చేయటము,
లేదా ఒకసారి చెప్పినా విననట్టుగా ఉండటం ఈ లక్షణాలండి రెండవది. సో మొదటిది ఒంటరి అయిపోవడం అనుకున్నట్లయితే, రెండవది ఈ చిరాకు, ఎక్కువ చిరాకు. జనరల్గా మనకి హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి అందరికీ చిరాకు ఉంటుంది. సో మరి అది ఒక పరిధి దాటి వెళ్ళిపోతున్నప్పుడు, కంటిన్యూస్గా అదే ఉండేటప్పుడు, అదే సందర్భంలో నుండి ఇంకొకటి దాంతో అటాచ్ అయినటువంటిది ఇంకొకటి అంటే ఆత్మన్యూనత. చిన్నపిల్లలు ఎవరినైనా మనం చెప్తే, ఇప్పుడు మీ బాబుని అడిగితే నన్ను ఇది నువ్వు చేయలేమంటే నేను చేస్తానని వెళ్తాడు. అది ఆ ధైర్యం ఉంటుంది వాళ్ళకి. సో పిల్లల్లో ఆ యొక్క శక్తి ఉంటుంది. అలాంటి పిల్లలు మీరు చేయమన్నప్పుడు నేను చేయలేను, నాకు భయం, ఇది నేను చేయలేను అనేటువంటిది వస్తుందన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి సైకలాజికల్గా ఎక్కడో గ్యాప్ వచ్చింది. ఎవరి వల్ల అయినా, లేదా తక్కువ చేయటం కానివ్వండి, ఏదైనా ఏదో ఖచ్చితంగా ఇన్సిడెంట్ జరిగి ఉండొచ్చు, లేదా అది రిపీటెడ్గా జరిగి ఉండొచ్చు. అది ఏ స్థాయిలో జరిగింది అనేది మనకు తెలియదు. అంటే ఈ పిల్లలు ఏ స్థాయిలో తీసుకుంటున్నారు అనేది కూడా మనకు తెలియదు. సో కాబట్టి ఇది తర్వాత విషయం అండి. అంటే ఆ చిరాకు రావటము, నెక్స్ట్ దానితో పాటుగా ఈ ఆత్మన్యూనత, చేయలేను అన్న భావన ఎక్కడో కలుగుతూ ఉంటుంది. సో ఆ శక్తి ఉండవలసినటువంటి పిల్లలు లేదు అని జరుగుతున్నారు అంటే ఇది రెండవ సందర్భం అండి. ఖచ్చితంగా మనం కాన్షియస్ గా అబ్జర్వ్ చేయవలసినటువంటిది. ఏం కన్క్లూజన్ వద్దు, కాన్షియస్ గా అబ్జర్వ్ చేయవలసి. మూడవది అండి, లాస్ట్ది చాలా సింపుల్ గా మనకి, మూడవది ఆరోగ్యం. సో ఆరోగ్యకరమైనటువంటి, కొంతమంది పిల్లలు చూడండి అదే పనిగా అలసట ఫీల్ అవుతారు, హెడేక్ వస్తుంది, లేదా స్టమక్ ఏక్ వస్తుంది, లేదా నీర్స్ పడిపోతూ ఉంటారు, లేదు అంటే ఉదయాన్న ఫుడ్స్ తీసుకోరు, టిఫిన్ తినరు, లేదా కొంతమంది ఎక్కువ తినేస్తారు. సో అటు కానీ ఇటు కానీ చేంజెస్ వెంటనే కనిపిస్తూ ఉంటాయి పిల్లల్లో. సో వాళ్ళు కొంతమంది అయితే పడుకుంటే లెగరు, లేకపోతే కొంతమంది అసలు పడుకోరు, స్లీప్లెస్ నైట్స్. రైట్. నెక్స్ట్ ఇంకొకళ్ళు అసలు అంటే ఉదయాన్నే వాష్రూమ్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు. సో ఇలా కొంత బాడీకి సంబంధించి, ఎందుకంటే ఆ లోపల ఉన్నటువంటి బాధ అండి అది మనకి తెలియనటువంటిది, అక్కడ టెర్మైట్ లాంటిది, చెదపురుగులు లాంటిది అనమాట అండి. అది చాలా ఇంపార్టెంట్. అది దాన్ని మనం ఇది చేయాల్సింది. బయట ఉన్నటువంటి దెబ్బ ఉందనుకోండి, ఏముంది, ఎట్లాగైనా మనం గాయం మాన్చవచ్చు. కానీ ఈ సందర్భంలో చాలా ఓర్పుగా చేయాల్సినటువంటిది. సో ఈ ఆరోగ్యకరమైనటువంటి పాయింట్స్ కూడా ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటే, రిపీటెడ్గా ఉంటే, ఖచ్చితంగా మనం ఈ మూడు అంశాలని, ఒంటరిగా ఉండటం, ఎవరితో కలవలేకపోవటం, చిరాగ్గా ఉండటం, ఆత్మన్యూనత పెరిగిపోవటం, లేదా మూడవది ఈ యొక్క ఏదైతే మనకు ఆరోగ్యపరంగా వచ్చినటువంటి సమస్యలు ఉన్నాయో సడన్ చేంజెస్. సో అంతేకాకుండా కంటిన్యూస్గా ఉంటే, ఒక పీరియడ్ దాటి ఉన్నట్లయితే ఖచ్చితంగా అండి వాళ్ళతో మనం కూర్చోవాలి. మొట్టమొదటగా వాళ్ళతో మనం కూర్చొని ఆ సపోర్ట్ని మనం ఇవ్వగలిగినప్పుడు ఖచ్చితంగా అండి వాళ్ళు ఓపెన్ అవుతారు. ఎగ్జాక్ట్లీ. సో కొంతమంది పిల్లలు కొన్ని సందర్భాల్లో ఇలా ఎక్స్ట్రీమ్ కేసెస్ ఉండేటప్పుడు తల్లి కానీ తండ్రి కానీ దగ్గరికి వెళ్ళి హత్తుకుని మాట్లాడినప్పుడు వెంటనే కళ్ళు నీళ్ళు వస్తాయి వాళ్ళకి. సో అది 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 అక్కడితో ఆగదండి. ఆ జీవితాంతం వాళ్ళకి ఒక సపోర్ట్, మా నాన్న ఉన్నాడు, లేకపోతే మా అమ్మ ఉంది అనేటువంటి ఒక సపోర్టు ఏ సందర్భంలోనైనా గుర్తుకొస్తుందండి. పిల్లల్ని ప్రేమించేది ఎప్పుడు కూడా వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు ఆ ఇచ్చేటువంటి ప్రేమ వాళ్ళకి బలాన్ని ఇస్తుందండి. సో మీరు అంతా బాగునేటప్పుడు మీరు ₹1,00,00,000 పెట్టి కారు కొనిచ్చినా ఇది ఉండదు, ఏమి ఇచ్చినా ఇది ఉండదు. ఆ బాధలో ఉండేటప్పుడు ఇచ్చేటువంటి ఒక చిన్న స్పర్శ అది జీవితాంతం ఒక బలాన్ని ఇస్తుందండి. సో అలాంటి వ్యవస్థను, సో ఆ విధంగా మనం పేరెంట్స్ ఖచ్చితంగా, పిల్లలే ప్రపంచం అనుకునేటువంటి పేరెంట్స్ ఖచ్చితంగా దాన్ని అందించాలి. మీరు ఇచ్చేటువంటి వాటితో పాటు దాన్ని అందించాలి. ఆ అందించేటువంటి క్రమంలో మా హెల్ప్ కావాలంటే మనం ఎప్పుడు తప్పకుండా సార్. చాలా మంది పేరెంట్స్ ఎలా అంటే, పిల్లలకి సడన్గా వయసు పెరుగుతుంది కదా, ఈ చేంజెస్ కామన్గా వస్తూ ఉంటుంటాయని తీసి పడేస్తూ ఉంటారు. కానీ అదే గనక కంటిన్యూ అవుతూ వస్తూ ఉంది అంటే, ఒకసారి కాకపోతే ఒకసారైనా కూర్చొని మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. అది ఆరోగ్యపరంగా వచ్చిన సమస్యల, లేదంటే మానసికంగా, శారీరకంగా ఏమన్నా లైంగిక ఇబ్బందులు ఏమైనా జరుగుతున్నాయా, అది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ థర్డ్ విషయానికి వస్తే, వాళ్ళు చేయలేము అన్న భావనకి ఏమైనా వెళ్ళిపోతూ ఉన్నారా, ఆ ఇన్స్టెంట్ దేనివల్ల డెవలప్ అవుతుంది, ఏదైనా జరగకూడదు, చూడకూడదు, ఏదైనా అనుభవాన్ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు అనేది కనుక పేరెంట్స్ కూర్చొని మాట్లాడగలిగితే, పిల్లలు ఫస్ట్ ఎలోన్ అవ్వకుండా ఉండే అవకాశాలే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ 3 పాయింట్స్ ప్రతి పేరెంట్ కూడా ఈ ఎపిసోడ్ 1కి 2 సార్లు రిపీట్ చేసి చూడండి.
పిల్లలు వయసు పెరుగుతుంది కదా ఈ టైంలో ఇలానే ఉంటారన్న అపోహకు మాత్రం దయచేసి వెళ్ళొద్దు. సడన్గా పిల్లల్లో ఎక్కువ తినడం, అసలు తినకపోవడం, స్లీప్లెస్ నైట్స్ అండ్ దాంతోపాటు సడన్గా ఎలోన్ అయిపోవడం, చిరాకు పడుతుండడం, కలుపుకుందామన్న దగ్గరికి రాకపోవడం, ఇలాంటివి ఏమన్నా కంటిన్యూస్గా చాలా ఎక్కువగా చేస్తున్నారని మీకు కనుక అనిపిస్తే ఖచ్చితంగా సుబ్బారావు గారిని మీరు అప్రోచ్ అవ్వచ్చు. మీరు కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ని మీరు కాంటాక్ట్ చేస్తే సుబ్బారావు గారి టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి అనాలిసిస్ ఇది, పేరెంట్స్ అందరికీ చాలా పెద్ద హెల్ప్ అవుతుంది ఇది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.